యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు స్టైఫండులను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లడ్కా బాబు యోజనను ప్రారంభించింది? మహారాష్ట్ర. ఇటీవల యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? రాబర్టా మెస్తోలా. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు? శౌర్య బావా. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ నాన్హే ఫరిష్టే ఏ సంస్థకు సంబంధించినది? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇటీవల వార్తల్లో కనిపించే డేవిస్ స్ట్రెయిట్ ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? గ్రీన్లాండ్ మరియు కెనడా. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎంవిసి చేంజ్ అంటే ఏమిటి? వంద శాతం హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య ప్రయాణికుల ఫెర్రీ. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యాచరణ డొమైన్లో ఉంది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. ప్రతిష్టాత్మక సంస్థ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ నుండి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో ఏ ఇద్దరు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు గౌరవాన్ని అందుకున్నారు? ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అనిల్ భరద్వాజ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చిన మైనారిటీ శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది? రాజస్థాన్. ఇటీవల వార్తల్లో చూసిన ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ రెండు నీటి వనరుల ద్వారా వేరు చేయబడింది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి. For next part video, please subscribe this channel.